అందరికీ నమస్తే అండి. గత 4 రోజులు బట్టి ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి. డేంజర్లో వైఎస్ జగన్ అమెరికా నుంచి షార్ప్ షూటర్లను తీసుకొచ్చారని చెప్పేసి ఎవడో తలా తోకాలేని జర్నలిస్ట్ మరి బొగ్గడు తెలియదు కానీ ఎక్కడ ఒక పెద్ద విశ్లేషణ చేసుకొచ్చాడండి. అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చారంట. అబ్బో చాలా మాటలు మాట్లాడుకొచ్చాడు. ఒకసారి వినిపిస్తా చూడండి. మనం చూస్తే ఏపీలో అమెరికన్ షార్ప్ షూటర్స్ దిగారు. 200 మంది దాకా దిగారు. బాబాయ్ వాళ్ళందరూ అమెరికాలో ట్రైనింగ్ అయిన వాళ్ళు షార్ప్ షూటింగ్ లో. వాళ్ళు కొందరు విదేశీయులు ఉన్నారు, అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళేమి షార్ప్ షూటింగ్ పోటీలో పాల్గొన్న వాళ్ళు కాదు, ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా. కానీ పాల్గొన్న వాళ్ళతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాడు. ఈ వార్త బయటకు వచ్చేసింది. ఫిజికల్ ఎలిమినేషన్, జగన్మోహన్ రెడ్డి గారిని ఫిజికల్ గా ఎలిమినేట్ చేయడం కోసం. ఎవరు బాబు నీకేం సిగ్గాని అనిపిస్తుంది? అసలు నీకెలా తెలుసు? అంత సమాచారం నీకెలా వచ్చింది? ఎవడు చెప్పాడు నీకు? షార్ప్ షూటర్స్ వచ్చారా అమెరికా నుంచా? 200 మందా? నువ్వేనా పొరం బొగ్గడు పెట్టి నాకు అర్థం కావట్లా. నువ్వు చేసే విశ్లేషణ నీకేమైనా అర్థమవుతుందా? ఊహాగానాలు నేను కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి తాను డేంజర్ లో ఉన్నట్టుగా మీలాంటి వ్యక్తుల చేత ప్రచారం చేయించుకుంటున్నాడని చెప్పేసి నేను 100 మాటలు చెప్తానే. తలని మాటలు బుర్రను మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? అసలు నీకెలా తెలిసింది 200 మంది దిగారని చెప్పేసి? నీకెలా తెలిసింది? ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ అండి. వైసీపీ వాళ్ళు ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి మేధావులకి కొంతమందికి ఒక స్క్రిప్ట్ పంపించి జగన్మోహన్ రెడ్డి డేంజర్ లో ఉన్నారో ఇక మీరు ఎలా ప్రచారం చేయండి, జగన్మోహన్ రెడ్డిని ఫిజికల్ గా లేకుండా చెయ్యాలని చెప్పి చూస్తున్నారనే ప్రచారం చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి వ్యక్తులకి డబ్బులు ఇచ్చి చెప్పించుకునేది. ఇదంతా కూడా ఇలా నేను కూడా అనగలను. నా దగ్గర ఈ ఆధారాలు నువ్వు డబ్బులు తీసుకున్నట్టు కానీ నీకు డబ్బులు ఇచ్చినట్టు కానీ మాట్లాడితే బాగుంటుందా? తీసుకున్నావో తీసుకోలేదో పక్కన పెడితే ఇదైతే సేమ్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే 100%. ఇది మేము ఆల్రెడీ కోడికత్తి చూసేసాం, బాబాయ్ గొడ్లపోటు చూసేసాం, గులకరాయి చూసేసాం. ఇలాంటి స్క్రిప్ట్లని, ఇలాంటి దిక్కుమాల ఐడియాలన్నీ కూడా వాళ్ళకే వస్తామంటాయి, ఎవరికి రావు. ఇంకా అంటే మనం చెప్తే కనీసం జనాలు నవ్వుతారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? మరి ఏం చెప్తున్నా మనకన్నా అర్థం అవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి తెల్లారెత్తి ఎవరిని వేద్దామా అని చెప్పి చూస్తామంటాడు. ఇది మేము చెప్పే మాట కాదు, చెల్లి చెప్తుంది. షర్మిలని అడిగితే చెప్తుంది. షర్మిల లేదంటే సునీత గారు వాళ్ళు చెప్తారు, తెల్లారెత్తి వాళ్ళే చెప్తా ఉంటారు. తన రాజకీయానికి అడ్డొస్తున్నాడు అని చెప్పేసి సొంత బాబాయినే చంపించేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము చెప్పేది కాదుగా, వాళ్ళ కుటుంబ సభ్యులేగా. ఎవడెవడో అయితే ఏదో అబద్ధం చెప్పాలని చెప్పి అనుకోవచ్చు. సొంత చెల్లి, తోడబుట్టిన చెల్లి అబద్ధం చెప్పదుగా, బాబాయ్ కూతురు అబద్ధం చెప్పదుగా. సిబిఐ చెప్పిందిగా ఆల్రెడీ అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు, భాస్కర్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడుగా. జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఇప్పుడు వేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు చంపాలని చూస్తాడు? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి ఒకసారి. ఇవన్నీ ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఎలాగో జైలుకి వెళ్ళబోతున్నాడు. దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఒక కొత్త డ్రామా అన్నమాట. రేపు ఎల్లుండో ఒక పర్యటన పెట్టుకుంటారు, ఒక 4 రోజుల్లోనూ ఎప్పుడొకప్పుడు ఒక పర్యటన పెడతారు. ఆ పర్యటనలో మళ్ళీ సీఎం ఏదైనా ఒక దాడి లాంటిది వాళ్ళే ప్లాన్ చేసుకొని ప్రభుత్వం పైన ఒక నింద వేసే ప్రయత్నం చేస్తారన్నమాట. ఏమని, ఇగో గతంలో ఇలా జరిగింది, ఇప్పుడు కూడా ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అన్నమాట. ఆల్రెడీ మేము ముందే చెప్పామని చెప్పేసి ఇలాంటి మేధావులందరూ వచ్చేసి వాగుతూ ఉంటారు అన్నమాట. కాస్త మాట్లాడేటప్పుడు నోటితో మాట్లాడంటారా, కనీసం నవ్వకూడదు. మనం మాట్లాడితే నమ్మడం మాట పక్కన పెట్టయితే నవ్వకూడదు. ఈ చీడేటర్ బాబు ఇలా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ కలగకూడదు. మరి ఎంత గురుబా, ఎంత దారుణంగా మాట్లాడతారా? అందరికీ నమస్తే అండి. గత 4 రోజులు బట్టి ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి. డేంజర్లో వైఎస్ జగన్ అమెరికా నుంచి షార్ప్ షూటర్లను తీసుకొచ్చారని చెప్పేసి ఎవడో తలా తోకాలేని జర్నలిస్ట్ మరి బొగ్గడు తెలియదు కానీ ఎక్కడ ఒక పెద్ద విశ్లేషణ చేసుకొచ్చాడండి. అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చారంట. అబ్బో చాలా మాటలు మాట్లాడుకొచ్చాడు. ఒకసారి వినిపిస్తా చూడండి. మనం చూస్తే ఏపీలో అమెరికన్ షార్ప్ షూటర్స్ దిగారు. 200 మంది దాకా దిగారు. బాబాయ్ వాళ్ళందరూ అమెరికాలో ట్రైనింగ్ అయిన వాళ్ళు షార్ప్ షూటింగ్ లో. వాళ్ళు కొందరు విదేశీయులు ఉన్నారు, అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళేమి షార్ప్ షూటింగ్ పోటీలో పాల్గొన్న వాళ్ళు కాదు, ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా. కానీ పాల్గొన్న వాళ్ళతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాడు. ఈ వార్త బయటకు వచ్చేసింది.
ఫిజికల్ ఎలిమినేషన్, జగన్మోహన్ రెడ్డి గారిని ఫిజికల్ గా ఎలిమినేట్ చేయడం కోసం. ఎవట్రా బాబు, నీకేం సిగ్గాని అనిపిస్తుంది అసలు? నీకెలా తెలుసు? అంత సమాచారం నీకెలా వచ్చింది? ఎవడు చెప్పాడు నీకు? షార్ప్ షాట్స్ వచ్చారా అమెరికా నుంచా? 200 మందా? నువ్వేనా పొరం బొగ్గడి పెట్టి నాకు అర్థం కావట్లా. నువ్వు చేసే విశ్లేషణ నీకేమైనా అర్థమవుతుందా? ఊహాగానాలు నేను కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి తాను డేంజర్ లో ఉన్నట్టుగా మీలాంటి వ్యక్తుల చేత ప్రచారం చేయించుకుంటున్నాడని చెప్పేసి నేను 100 మాటలు చెప్తానే. తలని మాటలు బుర్రను మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? అసలు నీకెలా తెలిసింది 200 మంది దిగారని చెప్పేసి? నీకెలా తెలిసింది? ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ అండి. వైసీపీ వాళ్ళు ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి మేధావులకి కొంతమందికి ఒక స్క్రిప్ట్ పంపించి జగన్మోహన్ రెడ్డి డేంజర్ లో ఉన్నారో ఇక మీరు ఎలా ప్రచారం చేయండి, జగన్మోహన్ రెడ్డిని ఫిజికల్ గా లేకుండా చెయ్యాలని చెప్పి చూస్తున్నారనే ప్రచారం చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి వ్యక్తులకి డబ్బులు ఇచ్చి చెప్పించుకునేది. ఇదంతా కూడా ఇలా నేను కూడా అనగలను. నా దగ్గర ఈ ఆధారాలు నువ్వు డబ్బులు తీసుకున్నట్టు కానీ నీకు డబ్బులు ఇచ్చినట్టు కానీ మాట్లాడితే బాగుంటుందా? తీసుకున్నావో తీసుకున్నదో పక్కన పెడితే ఇదైతే సేమ్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే 100%. ఇది మేము ఆల్రెడీ కోడికత్తి చూసేసాం, బాబాయ్ గొడ్లపోటు చూసేసాం, గులకరాయి చూసేసాం. ఇలాంటి స్క్రిప్ట్లని, ఇలాంటి దిక్కుమాల ఐడియాలన్నీ కూడా వాళ్ళకే వస్తామంటాయి, ఎవరికి రావు. ఇంకా అంటే మనం చెప్తే కనీసం జనాలు నవ్వుతారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? మరి ఏం చెప్తున్నా మనకన్నా అర్థం అవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి తెల్లారెత్తి ఎవరిని వేద్దామా అని చెప్పి చూస్తా ఉంటాడు. ఇది మేము చెప్పే మాట కాదు, చెల్లి చెప్తుంది. షర్మిలని అడిగితే చెప్తుంది. షర్మిల లేదంటే సునీత గారు వాళ్ళు చెప్తారు, తెల్లారెత్తి వాళ్ళే చెప్తా ఉంటారు. తన రాజకీయానికి అడ్డొస్తున్నాడు అని చెప్పేసి సొంత బాబాయినే చంపించేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము చెప్పేది కాదుగా, వాళ్ళ కుటుంబ సభ్యులేగా. ఎవడెవడో అయితే ఏదో అబద్ధం చెప్పాలని చెప్పి అనుకోవచ్చు. సొంత చెల్లి, తోడబుట్టిన చెల్లి అబద్ధం చెప్పదుగా, బాబాయ్ కూతురు అబద్ధం చెప్పదుగా. సిబిఐ చెప్పిందిగా ఆల్రెడీ అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు, భాస్కర్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడుగా. జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఇప్పుడు వేద్దామా అని చెప్పి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు చంపాలని చూస్తాడు? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి ఒకసారి. ఇవన్నీ ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఎలాగ జైలుకి వెళ్ళబోతున్నాడు, దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఒక కొత్త డ్రామా అన్నమాట. రేపు ఎల్లుండో ఒక పర్యటన పెట్టుకుంటారు, ఒక 4 రోజుల్లోనూ ఎప్పుడొకప్పుడు ఒక పర్యటన పెడతారు. ఆ పర్యటనలో మళ్ళీ సీఎం ఏదైనా ఒక దాడి లాంటిది వాళ్ళే ప్లాన్ చేసుకొని ప్రభుత్వం పైన ఒక నింద వేసే ప్రయత్నం చేస్తారన్నమాట. ఏమని, ఇగో గతంలో ఇలా జరిగింది, ఇప్పుడు కూడా ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అన్నమాట. ఆల్రెడీ మేము ముందే చెప్పామని చెప్పేసి ఇలాంటి మేధావులందరూ వచ్చేసి వాగుతూ ఉంటారు అన్నమాట. కాస్త మాట్లాడేటప్పుడు నోటితో మాట్లాడంటారా, కనీసం నవ్వకూడదు. మనం మాట్లాడితే నమ్మడం మాట పక్కన పెట్టయితే నవ్వకూడదు. ఈ చీడేటర్ బాబు ఇలా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ కలగకూడదు. మరి ఎంత గురుబా, ఎంత దూరంగా మాట్లాడతారా?